అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 9వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కన్యారాశి వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి కొనుగోలును చేస్తారు. చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం, వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగడం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం, ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఉద్యోగాలలో ఇతరులతో ఉన్నటువంటి సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల సఖ్యత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, సమయానికి విశ్రాంతి అవసరం. మీరు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు జరుగును. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. ఆటంకాలు తొలగడం, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవున,
మంచి కాలమనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు, గొప్ప ఫలితాలను అందుకుంటారు, మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు, మానసిక ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు, సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు లభిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది, పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది, ధనలాభం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, గౌరవ సత్కర్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.